సో మనం గనక చూసుకుంటే రేవంత్ రెడ్డి చేసిన చిట్ చాట్లో ఫోన్ ట్యాపింగ్ చేయడం తప్పు కాదు, కాకపోతే దాన్ని కొన్ని పర్మిషన్ తీసుకోవాలి. ఫోన్ ట్యాపింగ్ ఏ ప్రభుత్వమైనా చేస్తుందని చెప్పడం నిజంగా కూడా చాలా కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. గతంలో కనుక చూసుకుంటే కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసిండు, కేటీఆర్ అది చేసిండు, కేటీఆర్ ఇది చేసిండు, కేటీఆర్ చాలా మంది ఫోన్లు ట్యాప్ చేసిండు అని చెప్పేసి కూడా చాలా కూడా న్యూస్ రావడం జరిగింది. సో దీని గురించి విచారణకు వెళ్తుండు కేటీఆర్. సో అది పెద్ద నడుస్తుందన్న విషయం మన అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి కనుక చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ చేయడం తప్పు కాదు, ప్రభుత్వం కొన్ని పర్మిషన్స్ తీసుకొని చేయొచ్చు అని చెప్పేసి చెప్పడంతో మొత్తం కూడా సోషల్ మీడియా మొత్తం కూడా ఇదే హాట్ టాపిక్గా మారిందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. సో ఇక్కడ కొంతమంది సోషల్ మీడియాలో వారియర్స్ వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా ఫోన్ ట్యాపింగ్ చేయడం తప్పు కాదు అని చెప్పేసి. సో మరి ఇప్పుడు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసిందని చెప్పేసి ఎందుకు కేసు పెట్టిరు, సో ఎందుకు దాన్ని హైలైట్ చేస్తారని చెప్పేసి బీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది నాయకులు కూడా మాట్లాడడం జరుగుతుంది. సో ఇప్పుడు మరి కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు, కేటీఆర్ అమ్మాయిల ఫోన్ ట్యాపింగ్ చేసినాడు, సో అమ్మాయిని రూమ్కు రమ్మన్నాడు, సో అమ్మాయిని ఇలా చేశాడు అలా చేశాడు, ఆ అమ్మాయిలతో ఆ విధంగా మాట్లాడు, సో నువ్వు కనుక రూమ్కి రాకపోతే నీ వీడియోలు లీక్ చేస్తా, సో నీకు ఆడియో కాల్ లీక్ చేస్తా అని చెప్పేసి మాట్లాడని చెప్పేసి చాలా కూడా పిచ్చి రాతలు రాసిన కొంతమంది మీడియా మొత్తం ఇప్పుడు సైలెంట్ అయిపోయిందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకు సైలెంట్ అయిందంటే చూసుకుంటే కనుక రేవంత్ రెడ్డి చిట్ చాట్లో మాట్లాడుతుందంటే నా ఫోన్ ట్యాప్ అయినట్టు మాత్రం నాకు అర్థం కాలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. యాక్చువల్ కనుక చూసుకుంటే కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు, ఎవరైనా ఫోన్ ట్యాప్ చేయంటే ముఖ్యంగా కనుక చూసుకుంటే రేవంత్ రెడ్డి ఫోనే ట్యాప్ చేయాలని చెప్పేసి చాలా మంది కూడా విశేషంగా మాట్లాడడం జరుగుతుంది. ఎందుకు రేవంత్ రెడ్డి ఫోనే ట్యాప్ చేయాలనుకుంటే, ఎందుకంటే కనుక కాంగ్రెస్లో కనుక తోపు లీడరు, తురుం లీడరు, సో నెంబర్ 1 లీడర్ ఎవరు అంటే రేవంత్ రెడ్డి అని చెప్పుకోవచ్చు మనం లిటరల్లీ కనుక చూసుకుంటే. అలాంటప్పుడు మరి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ జరగలేదు, సో నాకు ఫోన్ ట్యాప్ అయితే నన్ను సిట్ విచారణకు పిలుస్తారు కానీ నన్ను పిలవలేదంటే నా ఫోన్ ట్యాప్ జరగలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడడం జరుగుతుంది. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ జరిగింది, మరి ఎవరు ఫోన్ ట్యాప్ జరిగింది, ఎవరు వచ్చి చెప్పారు అనే అంశాలు కూడా మనం మాట్లాడుకుంటే ఎక్కడ కూడా ఎవరు ఏం చెప్పినట్టు కూడా దాఖలాలు లేవు, ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళ హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేసిండు, వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసిండు, వీళ్ళ ఫోన్ ట్యాప్ చేసిండు, ప్రతిపక్షంలో ఫోన్ ట్యాప్ చేసిండు అని చెప్పి చెప్పడమే తప్పించేసి ఏ ఒక్కదాన్ని కూడా ఆధారాలు దొరికిన దాఖలాలు మాత్రం ఎక్కడ కూడా లేవని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. ఈవెన్ బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, ఈవెన్ కేటీఆర్ కూడా అదే చెప్పిండు. సో నేను తప్పు చేసినట్టుగా మీరు రుజువు చేస్తే నేను దేనికైనా సిద్ధం అని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. దేనికైనా నేను ఓకే అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం అనేది, సో ఇక్కడ కేటీఆర్ తప్పు చేసిండు, ఈ పలానా వాళ్ళు కంప్లైంట్ చేసిరు, ఆ పలానా వాళ్ళు కంప్లైంట్ చేసిరు, చెప్పిన దాఖలాలు లేవు, ఎక్కడ కూడా ఎవరు కూడా కంప్లైంట్ చేయలేదు. ఇక్కడ ఈ పలానా సిట్ వాళ్ళు కూడా ఇంతవరకు ఏమి వీడియో రిలీజ్ చేయలేదు, కోర్టు నుంచి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. కాకపోతే కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు చూసుకుంటే కనుక కేటీఆర్ 4000 మంది వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసిందని చెప్పేసి కూడా మాట్లాడడం జరుగుతుంది. నోరు అనేది అదుపు లేదని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. లిటరల్ కనుక చూసుకుంటే అది సిట్టు పరిధిలో ఉంది, కోర్టు పరిధిలో ఉంది. వాళ్ళు ఏం చెప్పలేదు, వీళ్ళేం చెప్పలేదు, వీళ్ళు మాత్రం సోషల్ మీడియాలో మాత్రం ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు కనుక చూసుకుంటే రేవంత్ రెడ్డి వచ్చేసి ఫోన్ ట్యాపింగ్ చేయడం తప్పు కాదు, పర్మిషన్ తీసుకొని చేయడం ఓకే అంటే, కాకపోతే దానికి సంబంధించిన కొంతమంది సోషల్ మీడియా వారియర్స్, సోషల్ మీడియా జర్నలిస్టులు ఏమంటారు, సో ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నట్టు మీరు చేయలేదా, మీరు చేసి ఒప్పుకోండి, మీరు చేసిరు కదా అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. అరే నాయనా బాబు, ఇప్పుడు విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి అయినా, కేటీఆర్ అయినా, కేసీఆర్ అయినా, ఎవరైనా రాష్ట్రంలో ఏం జరుగుతుంది, సో మన గురించి వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, అసలు మన ప్రభుత్వం గురించి వీళ్ళ ఒపీనియన్ ఏందని తెలుసుకోవడం కోసం ఫోన్ ట్యాపింగ్ చేస్తారని చెప్పేసి చాలా మంది కూడా మాట్లాడడం జరుగుతుంది. ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా అదే చెప్పడం జరిగింది. చిట్ చాట్లో చెప్పింది ఫోన్లు ట్యాప్ చేస్తూనే ఉండు, కామన్గా అధికారంలో ఉన్నప్పుడు అది మేము చేసే పని కదా, ఇంటెలిజెన్స్ చేసే పని అని చెప్పేసి కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు కేటీఆర్ అయినా, కేసీఆర్ అయినా వాళ్ళు స్వయంగా ఉండి ఇది ఏముండదు, అసలు ప్రభుత్వం గురించి ఏమనుకుంటారు, స్పందన ఏంటి, ఏం జరుగుతుంది అని చెప్పేసి తెలుసుకోవడం కోసం ఫోన్ ట్యాప్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు చేస్తారని చెప్పేసి అది అధికారికంగా తెలిసిన విషయం. ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా అదే చెప్పినట్టు. కానీ కేటీఆర్ వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసిండు, వీళ్ళ ఫోన్ ట్యాప్ చేసిండు, ఆ అమ్మాయిల ఫోన్ ట్యాప్ చేసిండు, హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేసిండు అని చెప్పేసి రచ్చ రంబోలో చేసారు అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. దానికి మాత్రం ఎటువంటి ఆధారాలు లేవు, మన్ను లేదు, మశానం లేదు, ఏం లేదు. చూసుకుంటే కనుక ఏదో ఒకటి బట్ట కాసి మీద పడేస్తారు అంటారు, ఆ టైప్లో చేసి పడేసి ఈ ఎక్కదానికి కూడా ఆధారాలు లేవని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఈ కార్ రేస్ 50 కోట్ల విషయం అన్నారు, దానికి ఆధారాలు ఏం లేవు, దానిపైన అదన్నారు, ఇదన్నారు, మన్నన్నారు, మశానం అది ఎటు కాలేదు. ఇప్పుడు ఇదన్నారు, ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం అది ఎటు కాలేదు, ఎవరు కూడా వచ్చి కంప్లైంట్ చేయలేదు, సిట్ విచారణ జరుగుతుంది, అందరూ కూడా హాజరవుతారు, ఎక్కడ కూడా ఏం కాలేదు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి.
ఈ ముఖ్యంగా కనుక చూసుకుంటే ఈ సోషల్ మీడియాలో కొంతమంది జర్నలిస్టులకు మాత్రం చాలా కూడా ఆతృత ఉందని చెప్పేసి, అరే వీళ్ళు ఎక్కడ దొరకట్లేదుగా బీఆర్ఎస్ వాళ్ళని ఎక్కడ ఇరికిద్దాం, సో ఎలా టార్గెట్ చేద్దామని చూస్తున్నారు కానీ ఎక్కడ కూడా ఏం దొరకట్లేదు. ఆఖరికి ఇప్పుడు ఏంటంటే ఈ సోషల్ మీడియా వాళ్ళు కనుక చూసుకుంటే ఇప్పుడు కనుక విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక బస్సు, నేను ఇంతకుముందు చెప్పి ఉండా, ఒక బస్ యాక్సిడెంట్ ఎవరైనా చనిపోయారు అనుకో, ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పేసి వీళ్ళు అన్నారు అనుకో, ఉదాహరణకు బీఆర్ఎస్ సంబంధించిన, అదే కాంగ్రెస్ సంబంధించిన అదే ఒక యూట్యూబర్ అనేటోడు మనకు కేటీఆర్ని ద్వేషించే యూట్యూబర్ ఏమంటాడు, మీ ఆయంలో ఇద్దరు చచ్చిపోయారు అంటాడు. విషయం ఏంటంటే ఇప్పుడు చనిపోయిన మీద సానుభూతి ఉండదు, మీ ఆయంలో ఇద్దరు చనిపోయారుగా, అప్పుడు ఏం చేసిరు మీరు? అరే నాయన బాబు, నీకు ఇంతకుముందు చెప్పినా ఇప్పుడు చెప్పినా కాస్త మారనరా నాయన, ఏముంది ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేయడం తప్పంటే కేటీఆర్ కాదు కేసీఆర్ కాదు, ఎవరైనా అరెస్ట్ చేయండి, దాంట్లో ఎవడు కూడా సపోర్ట్ చేయడు ఆ విషయాన్ని, కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఎవరికి కానీ. అదే ఇక్కడ విచారణ జరుగుతుంది, ఆడ ఆగలగాలే, ఏదో ఏం కాలేదు, సో మీరు టార్గెట్ చేసి మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు. మాట్లాడితే న్యూట్రల్గా మాట్లాడని చెప్పేసి నేను చాలాసార్లు కూడా మాట్లాడడం జరుగుతుంది. న్యూట్రల్గా మాట్లాడడం నాయన, ఏమవుతుంది నీకు? ఇవాళ రేవంత్ రెడ్డి ఉంటాడు, రేపు కేసీఆర్ ఉంటాడు, ఎల్లుండి వాళ్ళు కిషన్ రెడ్డో ఎవరో వస్తారు. ఏ ప్రభుత్వం ఉన్న కూడా ప్రభుత్వానికి ప్రతిపక్ష పాత్ర వహించండి. అది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడైనా కావచ్చు, ఈవెన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కావచ్చు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ని ద్వేషిస్తే నీకు వచ్చేది ఏమి ఉండదు. అదే విధంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ని ద్వేషించినా నీకు వచ్చేది ఏమి ఉండదు. మీడియా అనేది ప్రతిపక్ష పాత్ర వహించాలి. అంతేకాని చెప్పేసి ఒక పార్టీకి సొమ్ము కాసుకుంటూ, ఒక పార్టీకి కొమ్ము కాసుకుంటూ వాళ్ళని ద్వేషించకూడదు. ప్రతిపక్షాన్ని ఏ మీడియా కూడా ద్వేషించకూడదు, ప్రతిపక్షానికి సపోర్ట్ చేయాలి. అది బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కావచ్చు. రేపు పొద్దున బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయని 100% చెప్తున్నా. ఎందుకంటే మీడియా ప్రతిపక్ష పాత్ర వహించి ప్రభుత్వం చేసే తప్పును ఎత్తి చూపడమే మీడియా లక్ష్యం, మీడియా ప్రధాన కర్తవ్యం. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నదే చేయండి, కాంగ్రెస్ అధికారంలో ఉన్నదే చేయండి. సో దానివల్ల ఏంటంటే, సో మీడియా ఇలా చెప్పడం వల్ల వాళ్ళకి అది తెలిసిపోతుంది, ఏంది ఇలా ఉందా అలా ఉందా, మన పరిస్థితి ఏందని చెప్పేసి తెలిసిపోతుంది. సో మనం ఈ రైతులకు ఇలా చేస్తున్నాం, ఉదాహరణకు రైతు బంధు ఇస్తున్నాం, ఉదాహరణకు రైతు బంధు ఇలా ఇస్తున్నాం, సో ఎన్ని ఎకరాలకు కుదించాలి, అందరికి ఇవ్వాలా ఇవ్వద్దా అని చెప్పేసి అదొకటి. ఇంకా రుణమాఫీ కావచ్చు, ఇంకా మహిళలకు మామూలు రైతులకు 24 గంటల కరెంట్ కావచ్చు, మహిళలకు ఇచ్చిన పెన్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా తెలుసుకొని ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర వహిస్తే మీడియా ప్రశ్నించగలుగుతుంది. సో మీరు అధికార పార్టీ కొమ్ము కాసుకుని ఉంటే మీరు ప్రశ్నించేది ఏముంది? వాళ్ళ తోట కూర ఎవడు కూడా ప్రశ్నించాడు. అరే సొమ్ము కాసుకుంటా ఇప్పుడు ఒక పథకం ప్రవేశపెడితే ఇప్పుడు ఎవరైనా బీఆర్ఎస్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ ప్రశ్నించినట్టుకో, మీ ఆయం నచ్చలేదా, మీ ఆయం ఇచ్చలేదని చెప్పేసి చెప్పడం తప్పించేసి దానివల్ల ఏముండదు. 100% చెప్తాను నేను, మీడియా అనేది ప్రతిపక్ష పాత్ర వహిస్తేనే అది మీడియా. మీరు జర్నలిస్ట్ అవుతారు, లేకపోతే నిజంగా చూసుకుంటే మీరు వాళ్ళకి బానిసలు అవుతారు అని చెప్పేసి నేను మాట్లాడతా. కట్టు బానిసలు అవుతారు, మామూలు బానిసలు కాదు, కట్టు బానిసలు మీరు వాళ్ళ కనుక చూసుకుంటే. అది బీఆర్ఎస్ అని జోకేవాడు కావచ్చు, అధికార పార్టీలో ఉన్నప్పుడు, అధికార పార్టీలో కాంగ్రెస్ ఉన్నప్పుడు కావచ్చు, మీరు కట్టు బానిసలు అని చెప్పేసి నేను చాలా క్లారిటీగా మాట్లాడుతాను. ఏ ప్రభుత్వం పవర్లో ఉన్న ప్రభుత్వానికి అపోజిట్గా ఉండేవాడే మీడియా వాడు, జర్నలిస్ట్ వాడు. అలా అయితే ప్రజలకు మీరు న్యాయం చేకూరుతారు, ప్రజల తరపున మీరు పోరాటం చేయగలుగుతారు. ఎప్పుడైతే ప్రభుత్వాలకు మీరు వంత పాడుతూ, సో ప్రభుత్వాలు మీరు దగ్గర చేస్తూ, వాళ్ళు ఇచ్చే సొమ్ములకు ఆశపడి, వీళ్ళు ఇచ్చే సొమ్ములకు ఆశపడి కనుక మీరు ఎప్పుడైతే మీడియా అనేది తప్పుదోన పడుతుందో, సో అప్పుడే మీ పతనం మొదలైనట్టే అని చెప్పేసి నేను మాట్లాడుతున్నా. 100% నేను చెప్తున్న విషయం ఏంటంటే, ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయంలో ఎవరైనా కంప్లైంట్ చేసి, సో మమ్మల్ని ఇట్లా మిస్యూజ్ చేసిండు, సో మీరు ఇట్లా మాట్లాడుతుంటే విన్నాడు కేటీఆర్ అని చెప్పేసి సాక్ష్యాధారతో తీసుకొచ్చుకొని ఎవరైనా కంప్లైంట్ చేస్తే కేటీఆర్ అయినా సరే అరెస్ట్ చేయాల్సిందే. దాన్ని సపోర్ట్ చేసే ప్రసక్తి లేదు. ఈవెన్ కేసీఆర్ అయినా అరెస్ట్ చేయాల్సిందే, ఎవరు తప్పు చేసినంటే వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే, దానికి ఎవడు కూడా సపోర్ట్ చేయడు. కాకపోతే నేను చెప్తున్న విషయం ఏంటంటే, సాక్ష్యాధారాలు పరిశీలించి, సో వీళ్ళు నిజంగానే నిజం నిర్ధారణ అయింది, సో ఇక్కడ జరిగింది, సో ఈ ప్రూఫ్స్ వచ్చినాయి అని తెలిసినాక మీరు వీడియోస్ చేయండి. సో దాని గురించి మీరు మాట్లాడండి. సో మీకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో అక్కడ ఆలేదు మాలేదు ఇది అంటారు కదా సామెత, నాకు టైం గుర్తురాట్లే, కొడుకు పేరు సోమలింగం అనే టైప్లో ఆడ ఏం జరగలేదు, అక్కడ ఏం లేనే లేదు. మీ సొంత డబ్బు కొట్టుకుంటాం, మీ వ్యూవర్షిప్ కోసం, మీ రీచ్ కోసం బట్టగాచి మీద వేసే ప్రయత్నం మాత్రం చేయకండి అని నేను చెప్తున్నా. అయితే ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే, ఇప్పుడు సిట్ కానీ హైకోర్టు నుంచి కానీ, సో ఇక్కడ కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసి వీళ్ళు ఆడియో విన్నాడు, సో ఇది సాక్ష్యాధారం అని చెప్పేసి వాళ్ళు బయట పెడితే 100% కేటీఆర్ అని అరెస్ట్ చేయాల్సిందే. బట్ నేను మీడియా జర్నలిస్ట్ కావచ్చు, ముఖ్యంగా యూట్యూబ్ జర్నలిస్ట్ చెప్పే విషయం ఏంటంటే, కావాలని టార్గెట్ చేసి న్యూస్లు రాయకండి. 100% చెప్తున్నాయి, కావాలని టార్గెట్ చేసి న్యూస్లు రాయకండి. నిజంగానే కేటీఆర్ తప్పు చేసినా, హరీష్ రావు తప్పు చేసినా, రేవంత్ రెడ్డి తప్పు చేసినట్టు మీకు అనిపిస్తే,
సో ఇది తప్పు చేసిండు, ఇది ప్రూఫ్స్ అని చెప్పి మాట్లాడి. అంతేగాని మీరు మిడిమిడి జ్ఞానంతో ఎవరిని కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడకండి. అది రేవంత్ రెడ్డిని కావచ్చు, కేటీఆర్ని కావచ్చు, కేసీఆర్ని కావచ్చు, హరీష్ రావుని కావచ్చు, రఘునందన్ రావుని కావచ్చు, ఈటల రాజేంద్రని కావచ్చు, బండి సంజయ్ని కావచ్చు, ఎవరినైనా కావచ్చు. మీ దగ్గర సరైన సమాచారం ఉంటే మీరు 100% మాట్లాడేది. సో నువ్వు ఇది తప్పు చేసినావు, కేటీఆర్ నువ్వు ఇది తప్పు చేసినావు, రేవంత్ రెడ్డి నువ్వు తప్పు చేసినావు, నువ్వు ఇలాంటి తప్పు చేయకూడదని చెప్పేసి మాట్లాడండి. లేకపోతే సైలెంట్ ఉండండి. అంతేగాని మిడిమిడి జ్ఞానంతో మాత్రం వార్తలు రాయకండి. మీ వల్ల జనాలు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక విషయం జరిగిందనుకో, అది ఎవరు చెప్పేది కరెక్ట్గా కూడా జనాలకు అర్థం కాని పరిస్థితి. లెటర్లు చూసుకుంటే వీడు చెప్పేది నమ్మాలా, వాడు చెప్పేది నమ్మాలని చెప్పేసి జనాలు కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి విషయం ఏంటంటే, మీకు నిజాలు తెలిస్తే నిజంగా చెప్పండి, లేకపోతే సైలెంట్గా ఉండండి. అంతేగాని చెప్పేసి తెలిసి తెలియని జ్ఞానంతో, మిడిమిడి జ్ఞానంతో వార్తలు మాత్రం చెప్పకండి. ఇది నా చిన్న రిక్వెస్ట్. ఓకే, థ్యాంక్ యూ.